ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. శ్రీకాళహస్తి, కోటప్పకొండ, పిఠాపురంతో పాటు అనేక ప్రాంతాల్లోని దేవాలయాల్లో భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి శివనామ స్మరణలతో మారుమ్రోగిపోతోంది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయ అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో భక్తజనం నిండిపోయింది. వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. సామాన్య భక్తులకే త్వరితగతిన దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఆ ముక్కంటేశ్వరుని దర్శించుకుంటున్నారు భక్తులు. శ్రీకాళహస్తి చుట్టుప్రక్కల ప్రాంతాల వారే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. ఈరోజు ఉదయం ఇంద్ర విమానం చప్పరం, సాయంత్రం సింహవాహనం, నంది వాహన సేవలను నిర్వహించనున్నట్లు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయం పుష్పాలంకరణలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. అనేక ప్రాంతాల నుంచి తెప్పించిన పుష్పాలతో ఆలయాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. పూల పరిమళంతో ఆలయ పరిసరాలు సువాసనలతో నిండిపోయింది. ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మికతకు లోనయ్యే విధంగా పుష్పాలంకరణ చేశారు. మిరిమిట్లు గొలిపే దీప కాంతులతో శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం తళుక్కుమంటోంది. ఎటువైపు చూసినా విద్యుత్ కాంతుల వెలుగు మధ్యన రంగురంగుల పుష్పాలతో కలకలలాడుతోంది. అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర పాదగయ పుణ్యక్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 1 గంట సమయం నుంచి పుణ్య స్నానాలు ఆచరించి భారీ సంఖ్యలో భక్తులు శివాలయానికి పోటెత్తారు. దర్శనానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ కాశీగా పాదగయ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ఈ రోజు మహాశివరాత్రి పురస్కరించుకుని వైభవంగా భక్తులకి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసాం. ఈ రోజు ఉదయం 1 గంట నుండి భక్తకోటి స్వామివారి పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి విచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళకి నూతనంగా ఉచిత లైన్లు 2 కొత్తగా పెట్టడం జరిగింది. అదేవిధంగా R&B వాళ్ళతోటి పటిష్టమైన బ్యారికేడింగ్, అన్ని సదుపాయాలు చేయడింది. బట్టలు మార్చుకునే గదులు, ఇటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. ఇప్పటి వరకు సుమారు 15,000 మంది దర్శించుకున్నట్టు, సుమారుగా 27,000 మంది పుణ్యస్నానాలు ఆచరిస్తూ గణాంకాలు ఉన్నాయి. సాయంత్రం పూటకి దర్శనాలు 1,00,000 వరకు, పుణ్యస్నానాలు 1,50,000 వరకు ఉంటుందని. నమ శివాయ. మన పిఠాపురంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి మహాశివరాత్రి అంగరంగ వైభవంగా మనకి 12 గంటల నుంచి వేలాది భక్తులు వచ్చి వారు కోనేరులో స్నానాలు చేసిన తర్వాత వాళ్ళ యొక్క దాన కార్యక్రమాలు, పిండ ప్రదానం కూడా చేసుకుని ఇప్పటికే చాలా మంది వెళ్తున్నారు. అందరికీ కూడా ఈ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయనేటువంటిది చెప్తున్నారు. ఈ రావటానికి క్యూ లైన్లు ఎవరైతే స్నానం చేయడానికి మన నేషనల్ హైవే నుంచి 2 క్యూ లైన్లు, అలాగే మన పోలీస్ స్టేషన్ వైపు నుంచి ఒక 2 క్యూ లైన్లు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా లోనికి రావటము, మళ్ళీ వెళ్ళటానికి ఎగ్జిట్ అవడానికి 4 క్యూ లైన్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ వచ్చినటువంటి భక్తులందరూ కూడా వాళ్ళు స్నానం చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళటానికి కూడా స్పెషల్ గా వీళ్ళకి క్యూ లైన్ ఫ్రీ దర్శనము, అలాగే 50 రూపీస్ దర్శనము, 20 రూపీస్ దర్శనం కూడా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ దగ్గర ఒక 300 మంది పోలీసు, ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఏఎస్పీ గారు సమక్షంలో పర్యవేక్షణ జరుగుతున్నది. అలాగే ట్రాఫిక్ ఆంక్షల ప్రకారంగానే పార్కింగ్ ప్లేస్ లో వీళ్ళందరూ కూడా భక్తులు రావడం, పార్కింగ్ ప్లేస్ లో వాళ్ళ యొక్క వెహికల్స్ ని పార్క్ చేసుకోవటము, 1 వేలో అందరూ కూడా పార్కింగ్ కి వచ్చి పెట్టుకుని అటు ఇటు కూడా వెళ్తాం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి సంఘటన లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్ గా జరుగుతుంది. స్వామి దయ వల్ల లాస్ట్ వరకు కూడా వచ్చేటువంటి భక్తులందరూ కూడా వాళ్ళు త్వరితగతిలో దర్శనం చేసుకోవాలి, త్వరితగతిలో స్నానం చేసుకున్న తర్వాత వెళ్ళిపోవాలనేటువంటిది భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాం.
పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము పాదగేయ క్షేత్రము కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానము. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి పురస్కరించుకుని స్వామివారికి వైదిక స్మారత ఆగమముగా 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా స్వామివారి నాడు స్వామివారికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేయడము, అలాగే రాత్రి కళ్యాణం జరిగాయి. ఈవేళ బుధవారం మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం 1 గంట నుంచి భక్తులందరికీ కూడా నిజరూప దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా వివిధ రకాలైన సౌకర్యాలు దేవస్థానం వారు అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ స్నానాలు వీలుగా ఉండేలాగా, అలాగే స్వామివారి దర్శనము, మంచినీటి సదుపాయం అన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని బాగా జరుగుతున్నాయి. ఈ రోజు స్వామివారిని లక్షల్లో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ రోజు రాత్రి 12 గంటలకి స్వామివారికి పంచామృతాలతో పళ్ళరసాలతోనూ వివిధ రకాలైన ఆభరణాలన్నీ కలిపి స్వామివారికి లింగోద్భకాల అభిషేకం జరిగి అనంతరం స్వామివారికి విశేషమైన అలంకారం జరుగుతుంది. అనంతరం స్వామివారికి నందోత్సవం గ్రామోత్సవం జరుగుతుంది. తర్వాత అలాగే రేపు ఉదయం స్వామివారికి నీలలోహిత పూజ, అమ్మవారికి నీలలోహిత పూజ, తదనంతరం స్వామివారికి విశేష సంఖ్యలో బాణాసంచాతో కలిపి రథోత్సవం కూడా జరుగుతుంది. అనంతరం శుక్రవారం స్వామివారికి త్రిశూల స్నానము, రాత్రికి తపోత్సవం, శ్రీపుష్పయాగము, దంపతులందరికీ ముత్తైదులందరికీ కూడా పసుపు కుంకుమ తాంబూలం ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అటు నరసరావుపేటలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటపకొండ త్రికోటేశ్వరుని తొలి పూజతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొలను నుంచి బిందె తీర్థం తీసుకొచ్చి కలశ పూజ నిర్వహించారు. బిందె తీర్థంతో త్రికోటేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకరణ జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లలేని వారు త్రికోటేశ్వరుని అభిషేకించిన తీర్థం చల్లుకుంటే అంతటి పుణ్యఫలం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. దీంతో అభిషేకించిన నీళ్లు చల్లించుకోవటం కోసం భక్తులు ఎగబడ్డారు. తొలి పూజతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభం కావడంతో భక్తులను త్రికోటేశ్వరుని దర్శనం కోసం అనుమతిస్తున్నారు. తొలి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి కూడా స్వామివారికి అని కూడా దర్శనానికి భక్తులందరూ కూడా అవకాశం కల్పిస్తున్నారు. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాన ఫిబ్రవరి 26 మరి 2 గంటల సమయంలో బ్రహ్మ మహోత్సవంలో స్వామివారి పూజలు ఆరంభమైనాయి. మరి విశిష్ట పూజలు కూడా చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. మరి దీని ప్రధాన అర్చకులు కానీ ఈవో గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరం కూడా ఈ మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి మరి బ్రహ్మ ముహూర్తంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళ నిజంగా చాలా గొప్ప రోజు. బుధవారం మహాశివరాత్రి దాదాపు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎండోమెంట్ మినిస్టర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ ముహూర్తంలో మరి ఇక్కడ శివలింగానికి పూజ చేసి ప్రధాన అర్చకులు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ విధంగా నిరాఘంటంగా రేపు 27 ఉదయం 2 దాకా కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి మరి మీడియా సోదరులు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ధన్యవాదాలు చెప్పి ఆ త్రికోటేశ్వరాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వలోకానాం భిజజే భవరోగిణాం హృదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం కోటప్పకొండ. ఈ అపర కైలాసమా అన్నట్టుగా వెలుగొందుతున్న మహాక్షేత్రం ఈ త్రికూటాద్రి పర్వతం మీద ఉన్న యొక్క ఈశ్వరుడు. దక్షిణయజ్ఞంలో ద్రాక్షాయణమో అంతర్ధానం ఇంద్ర పరమేశ్వరుడు కైలాసం విడి భూలోకానికి ఎదిరించి ఈ పర్వతం మీద తపస్సు చేసుకున్నారని, ఆ స్వామివారి కోసం, ఈశ్వరుడి కోసం బ్రహ్మ, విష్ణువు, సప్త ఋషులు ఇత్యాది దేవతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని దక్షిణామూర్తి అవతారంగా 27 లీలలు ఉంటాయి ఈశ్వరుడికి. 25వ లీలలో దేవతలందరూ కూడా గురోపదేశం చేసిన యొక్క స్థలం ఇది. మహాశివరాత్రి 11 మహాశివరాత్రి కంటే ఓ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి అనేది చాలా మహోన్నతమైనది. ఎందుకంటే లింగంలోకి పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు కాబట్టి లింగోద్భవ కాలము మహాశివరాత్రి అంటారు. అయితే అన్ని దేవాలయాల్లో పార్వతీదేవి, ఈశ్వరుడు అందరూ ఉంటారు. అయితే ఇక్కడ మటుకు బ్రహ్మదేవుడి కూర్చొని తపస్సు చేసే స్థలం ఇది. బ్రహ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉత్తర పక్కన ఎత్తైన శిఖరం మీద రుద్రుడు తపస్సు చేసే స్థలము. అక్కడ లింగాకార స్వరూపము. అక్కడ రుద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే ప్రకారంగా మహావిష్ణువు తపస్సు చేసే స్థలము. కాబట్టి ఈశాన్య భాగం ఎత్తైన శిఖరం మీద వీళ్ళందరూ ముగ్గురు యొక్క అనుగ్రహం భక్తులందరూ కలుగుతుంది. ఈ మహాశివరాత్రి పర్వ సందర్భంగా ప్రాతకాలనే తెల్లవారుజామున
3 గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా స్వామివారికి ప్రథమ అభిషేకం బిందతీర్థం తీసుకొచ్చి ప్రథమ అభిషేకం జరిగింది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ అదే ప్రకారంగా అభిషేకం జరుగుతుంది. స్వామివారికి అవసర నివేదన మాత్రమే జరుగుతాయి. తర్వాత సాయంత్రం ఈ దేవస్థానం స్టేట్ ఫెస్టివల్గా వచ్చింది కాబట్టి స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సాయంత్రం 6 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఈ యొక్క దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్తగా రాజా రామకృష్ణ కొండలరాయన గారు నరసరావుపేట వాస్తవ్యులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఆహ్వానిస్తాము సాయంత్రం 7 గంటలకి. తర్వాత రాత్రి 12 గంటలకు స్వామివారికి లింగోద్భవ కాలంలో సరియగు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసము, మహారుద్రాభిషేకము 27 తెల్లవారి దాకా కూడా జరుగుతాయి. తర్వాత అలంకారం జరుగుతుంది, స్వామివారి మహానైవేద్యం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మహాపర్వదిన రోజున ఈ స్వామివారిని కనుక చూసి ధరిస్తారు. వారికి అందరికి కూడా మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, తేజస్సు, గురుబలం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇక్కడ దర్శనం చేసుకునే వారికి. కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. కాబట్టి